ఉమ్మడి వరంగల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ అభివృద్ధిపై స్పెషల్ రివ్యూ చేశారు. హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి చేయాలని ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. ఇటు రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మారుస్తామన్నారు. త్వరలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్తో కూడిన హెల్త్ కార్డు అందజేస్తామన్నారు సీఎం. హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించిన సీఎం ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్కు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతి 20 రోజులకు ఒకసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలన్నారు సీఎం రేవంత్. మహానగరాలకు విద్య, వైద్యం, విద్యుత్ ప్రయారిటీ ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మా, ఐటీలో ప్రపంచంతోనే మనం పోటీ పడుతున్నామని చెప్పారు. ఏ పేదవాడు వైద్యం అందక చనిపోకూడదన్నారు. వరంగల్కు త్వరలో ఎయిర్పోర్టు తీసుకొస్తామన్నారు. వరంగల్లో మెడికవర్ హాస్పిటల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా. మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా. ఉదయం గీసుకొండ మండలం షాయంపేటకు చేరుకున్న సీఎంకు మంత్రులు కొండ సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి వరంగల్ టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. తర్వాత వన మహోత్సవంలో భాగంగా టెక్స్టైల్ పార్కులో మొక్కలు నాటారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత హాస్పిటల్కు సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అయితే హాస్పిటల్ నిర్మాణ విషయంలో ఇష్టారీతిలో అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీరియస్ అయ్యారు సీఎం. ఎలాంటి అప్రూవ్ లేకుండా 1100 కోట్లను అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచారని నిలదీశారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం. హన్మకొండలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సురేఖ, సిఎస్ క్యాంటీన్లోని ఫుడ్ టేస్ట్ చేశారు. ఇదే కార్యక్రమంలో 5450 మంది మహిళా సంఘాలకు 518 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు సీఎం. కాంగ్రెస్ అగ్రనేత, మాజీ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. హెల్త్ ఇష్యూలతో ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయనకు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. రేపు అధికారిక లాంఛనాలతో నిజామాబాద్లో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు.
హైదరాబాద్లోని నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. డీఎస్ మృతికి సంతాపం తెలిపిన సీఎం రేవంత్ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అటు డీఎస్ మృతికి సంతాపం తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. డీఎస్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. డీఎస్ ప్రజాసేవను గుర్తు చేసుకున్నారు. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ నుంచి డీఎస్ అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. డీఎస్ పీసీసీగా ఉండడం వల్లే 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రులు. డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ జెండాను ఉంచి నివాళులర్పించారు నేతలు. కాంగ్రెస్ పార్టీకి, బలహీన వర్గాలకి తీరని లోటుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. వారు ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతూ ఆనాటి పెద్దలు రాజారాం గారి శిష్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్కి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. వారికి ఆత్మశాంతి చేకూరాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్యకర్తలను, నాయకులందరినీ కూడా సమిష్టిగా ముందుకు నడపాలని వారి ఆలోచన ధోరణితో కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో ముందుకు నడిపిన మా నాయకులు డి శ్రీనివాస్ గారు, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు జరిపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వందని. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే కాదు, అన్ని వర్గాల ప్రజలకు, నాలాంటి వారికి ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రోత్సాహాన్ని ఇచ్చి నాలాంటి ఎంతోమందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు కావటానికి అందరికి కూడా మాకు ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. డీఎస్ పార్థివ దేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు బీజేపీ నేతలు నివాళులర్పించారు. డీఎస్ భౌతిక కాయం దగ్గర చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. డీఎస్ ప్రజాసేవను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పేదల కోసం రాజకీయాలు చేసిన వ్యక్తి డీఎస్ అన్నారు బీజేపీ నేతలు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే రాజకీయ విషయాలపైన కూడా నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా తరచుగా కలిసి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటుండేవాళ్ళం. ఒక సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. అనేక మంది యువ నాయకులకి, కొత్త తరం నాయకులకి పార్టీలతో నిమిత్తం లేకుండా ఎంతోమందికి మార్గదర్శనం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో తన వంతు కృషిని, తన వంతు సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కోసం సహకరించినటువంటి ఆ మహనీయుడి మృతి పట్ల అశ్రు నివాళుల్ని తెలియజేస్తూ డి శ్రీనివాస్ మృతి బాధాకరమన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్లోని డీఎస్ నివాసంలో మృతదేహానికి నివాళులర్పించారు. హరీష్, తలసాని, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా డీఎస్ పేరు తెచ్చుకున్నారని అన్నారు కేటీఆర్. కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందన్నారు. కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డీఎస్ మృతదేహానికి నివాళులర్పించారు. ఉద్యమ సమయంలో డీఎస్ విలువైన సూచనలు చేశారన్నారు. ఆయన మార్గనిర్దేశం ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. బయట సాధారణమైన ఒక రాజకీయ జీవితం గడుపుతున్న వారితో ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండేటువంటి వారు, విషయాల పట్ల
ఒక స్పష్టమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఇంకా గట్టిగా మాకున్న ఆలోచనలకు బలాన్ని చేకూర్చిండ్రు. వారు చెప్పిన మాట ప్రకారమే గట్టిగా నిలబడి 14లోపే తెలంగాణ సాధించుకోవాలనే ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరం చేసినారు. చాలా కీలకమైన సమయం. ఆ రకంగా వారు చేసిన సూచన చాలా ఉపయోగపడింది. డిఎస్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. డిఎస్ 1989 నుంచి 1994 వరకు గ్రామీణ అభివృద్ధి ఐఎన్పీఆర్ మంత్రిగా చేశారు. 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా డిఎస్ బాధ్యతలు నిర్వహించారు. డిఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీకి విధేయునిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా కూడా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు డిఎస్. పోలీసుల గౌరవ వందనం తర్వాత డిఎస్ భౌతిక కాయాన్ని నిజామాబాద్ కు తరలించారు. రేపు నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తుందన్నారు మంత్రి తుమ్మల. లిక్కర్ కేసులో కవిత అప్రూవర్ గా మారే ఛాన్స్ ఉందన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అందుకే కేటీఆర్, హరీష్ లు ఆమెను పదే పదే కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేసిన కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ తరహాలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విజయవాడ జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఖమ్మం పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు. పట్టణంలో రోడ్లను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసేందుకు 654 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు తుమ్మల. గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి సుమారు 654.86 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో. ఏపీ చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సమేతంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వేద పండితులు వేదాశీర్వచనమివ్వగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అందుకే కవిత, హరీష్ లు వరుసగా ములాఖతవుతూ కవితకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ తప్ప ఏ ఎమ్మెల్యే ఉండరని అన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్ ఎన్ని డ్రామాలు వేసినా తప్పించుకోలేరన్నారు ఎన్ఎం. తిహార్ జైల్లో ఉన్న కవిత అప్రూవర్ గా మారబోతా ఉన్నారు. ఇక మా నాన్నగారిని నమ్ముకుంటే లాభం లేదు. ఖచ్చితంగా 7 ఏళ్ల శిక్ష పడుతుంది. మనీ లాండరింగ్ కేసులో పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ గారిని బీజేపీ ప్రభుత్వం వదలట్లేదు. కాబట్టి నేను 5-6 సంవత్సరాలు జైల్లో ఉంటా, నాకెందుకు వచ్చిన బాధ, నేను అప్రూవర్గా మారుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అది తెలవగానే ఎన్నడూ లేనిది కేటీఆర్ గారు ఢిల్లీకి పోయినరు, హరీష్ రావు గారు ఢిల్లీకి పోయినరు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణపై కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మున్సిపల్ అదనపు ఎజెండాలో రోడ్డు విస్తరణ అంశాన్ని పొందుపరిచినట్లు చెప్పారు. జగిత్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. నష్టపరిహారం చెల్లించేందుకు 70 కోట్లు ఖర్చవుతుందని, మున్సిపల్లో అంత బడ్జెట్ లేదని తెలిపారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు జీవన్ రెడ్డి. ట్రాఫిక్ మరింత పెరగడంతో 60 ఫీట్లను 100 ఫీట్లుగా దాన్ని విస్తరింపచేయాలని చెప్పని మున్సిపాలిటీ ఏదైతుందో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని 100 ఫీట్లుగా విస్తరింప చేయడానికి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదించింది. దాన్ని పూర్తి స్థాయిలో ఒక విధమైనటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతుందో, ఏ విధమైనటువంటి ఒక అది లేకుండా జిగ్జాగ్ ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయం దగ్గరనే తొలగించడంతో ఇంతసేపు సభ్యులు అదే ఆందోళన.
ఎన్నికల కోసం ఢిల్లీ, అయోధ్యలో పనులు పూర్తి కాకుండానే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్, అండర్ పాస్లను కేంద్రం ప్రారంభించిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దేశవ్యాప్తంగా నియంతృత్వ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి పెద్దపల్లికి వచ్చారు వంశీ. పెద్దపల్లిలోని ప్రతి సమస్యను పార్లమెంట్లో వినిపిస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఢిల్లీలో వాళ్ళు కట్టిన టెర్మినల్ కానివ్వండి, అయోధ్యలో వాళ్ళు కట్టిన రోడ్లు కానివ్వండి, అన్ని ఎలక్షన్ల ముందే వాళ్ళు ఇనాగ్రేట్ చేసి వాళ్ళు గొప్పగా పనిచేసినామని చూపించుకోవడానికి కేవలం మార్కెటింగ్ మాత్రమే అని చెప్పి ఇవాళ మనకు తెలిసిపోతుంది. ఈసారి ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలందరూ నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చినారో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా మీ అందరి ముందు మళ్ళొకసారి తెలియజేస్తాను. బీబీనగర్ ఎయిమ్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పైసల వసూళ్ల ఆరోపణలపై మండిపడ్డారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఉద్యోగ నియామకాలు ఏ ప్రాతిపదికన చేస్తున్నారని డైరెక్టర్ భాటియాను ప్రశ్నించారు. హాస్పిటల్ మెడికల్ వేస్ట్ చెరువులో తగలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి ఎయిమ్స్ ను పరిశీలించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో గ్లాస్ పరిశ్రమలో నిన్న జరిగిన ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బాధితులకు పరిశ్రమ యాజమాన్యం తగిన న్యాయం చేయాలన్నారు. యాజమాన్యం సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే శంకర్. రానున్న 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ 17, రేపు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవాళ 17, ఎల్లుండి 21 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉపరితల గాలుల ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. రేపు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ వర్షం దంచికొట్టింది. టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి దగ్గర మానేరువాగు పొంగి పొర్లుతుండటంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. 2 జిల్లాలను కలుపుతూ వేసిన తాత్కాలిక మట్టి రోడ్ భారీ వరదకు కొట్టుకుపోయింది. భూపాలపల్లి మీదుగా పెద్దపల్లికి వెళ్లాలంటే 30 కిలోమీటర్ల ప్రయాణం. అయితే మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తుందంటున్నారు జనం. వెంటనే మానేరువాగుపై చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. లడఖ్లో 5 జవాన్ల మరణానికి సంతాపం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు ఇండియా కూటమి నేతలు. ఎన్ని కుట్రలు చేసినా అన్యాయంపై న్యాయానిదే విజయమన్నారు. లడఖ్లోని షాగ్ నది వరదతో 5 భారత సైనికులు మరణించడం బాధాకరమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ధైర్యవంతులైన జవాన్లను కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రమాదంలో మరణించిన ఆర్మీ సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు. సైనిక విన్యాసాల్లో భాగంగా T-72 యుద్ధ ట్యాంకులో షాగ్ నది దాటుతుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో నదిలో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఓ జేసీఓతో పాటు 4 జవాన్లు మరణించారు. కేంద్రంలోని మోదీ సర్కారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్.
ప్రజల నుంచి జేఎంఎంను దూరం చేసేందుకు కుట్రలు జరిగాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మన సత్తా ఏంటో బీజేపీకి తెలిసిందన్నారు. ఈసారి ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు హేమంత్ సోరెన్. विधानसभा में हम लोगों ने इसका ताकत का एहसास कराया है और इधर विधानसभा में तो इन लोगों का जो सपना है उस सपना ये लोग देख रहे हैं उसको मुंगेरी लाल का हसीन सपना घोषित करता है. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్ష నేతలపై పెట్టిన కేసులన్నీ ఫేక్ అన్నారు ఆర్జేడీ నేత మనోజ్ జో. హేమంత్ సోరెన్కు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా హేమంత్ను తప్పుడు కేసులతో జైల్లో పెట్టారని ఆరోపించారు మనోజ్ జో. एक व्यक्ति के इशारे पे ये सारी संस्थाएं पॉलिटिकल लीडर्स के पीछे पड़ी हुई थी. दुनिया के उन्हीं मुल्कों में ऐसा होता है जहां तानाशाही प्रवृत्तियां होती हैं. धन्यवाद न्यायपालिका का. समझ में इनको आना चाहिए कि फर्जीवाड़ा करके आपने चुनाव से बाहर रख दिया ना हेमंत जी को. कब तक रखोगे? कभी न कभी तो न्याय की जीत होगी. तो इसलिए इस तरह की हरकतों से बाज आइए सरकार बहादुर. న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. జ్యుడిషియల్ సిస్టమ్ దేశ ప్రజలందరి ఆస్తి అన్నారు. న్యాయ వ్యవస్థలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. కోల్కతాలో జరిగిన న్యాయ వ్యవస్థలో మార్పులనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు మమత. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ సహా పలువురు జడ్జీలు న్యాయవాదులు హాజరయ్యారు. మై కైండ్ సబ్మిషన్ దట్ ప్లీజ్ సీ no political biasness in judiciary. Judiciary must be pure, absolutely pure, honest, secret, and let the people do the puja. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. 3 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచింది సిబిఐ. రిమాండ్లో కేజ్రీవాల్ సరైన సమాధానాలు చెప్పలేదని కోర్టుకు వివరించారు అధికారులు. అలాగే మద్యం పాలసీలో ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది సిబిఐ. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కేజ్రీవాల్కు జూలై 12 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగాయి ఆప్ శ్రేణులు. కేజ్రీవాల్ అరెస్టు అన్యాయమంటూ ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే కేజ్రీవాల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు ఆప్ నేతలు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది. స్విచ్ యార్డ్ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా యూనిట్ 1, యూనిట్ 2ను మూసివేశారు అధికారులు. దీనిపై యాజమాన్యం కాసేపట్లో వివరణ ఇవ్వనుంది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది. స్విచ్ యార్డ్ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా యూనిట్ 1, యూనిట్ 2ను మూసివేశారు అధికారులు. దీనిపై యాజమాన్యం కాసేపట్లో వివరణ ఇవ్వనుంది. మీరు ఆ లోపల